వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి మా ఊరికి మల్లికాసులు వచ్చారండి. వాళ్ళ ఎలా వస్తారో ఏంటి అనేది మీకు చూపిస్తాను రండి. ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యారు? ములిపిల్ల ముంచిపట్టు పడుకున్నారంటే పిల్లలిద్దరు సెలెడుతుందా? మరి మీ ఆయన ఫోన్ ఉందేంటి? టచ్ ఫోను పర్వాలేదు. ఏమంటారు? మల్లికాసులు అంటారా? అంటారంట. ఇంకా వచ్చారు. రోజుకి ఒక ఊరు వెళ్తారా మీరు? రెండు రోజులు 3 రోజులు ఉంటామండి ఊరికి 2 రోజులు ఒక ఊర్లో ఉండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఊరు. అలాగా ఎన్ని ఊర్లు తిరుగుతారు? సంక్రాంతి అంటే 1 ఇయర్ సంవత్సరం అంతా అలా సంక్రాంతి వచ్చే వరకు తిరుగుతూ ఉంటారు. రోజుకొక 2 రోజులకు ఒక ఊరు కేటాయించుకుంటారా? 2 రోజులకు ఒక ఊరు కేటాయించుకుంటారంటండి. ఇదిగో మల్లికాసులు వాళ్ళ అమ్మాయి ఉంది. మీ అమ్మ ఏదమ్మా? మీ అమ్మ మీ నాన్న అన్నీ మొత్తం చాలా మేకలు వేసుకొచ్చేవారండి వచ్చినప్పుడు అల్లనేలో. ఈసారి అయితే ఒక్క మేక కూడా లేదు. అదే చూశాను. మేకలన్నీ అమ్మేశారంటండి. ప్రస్తుతానికి కోడి పిల్లల్ని వేసుకుని వచ్చారు. ఎదుగో కోడి పిల్ల అనమాట. పిల్లలతో పిల్లల్ని చేయించారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కోళ్ళని కుక్క ఒకటి మేకల్ని వేసుకుని వచ్చేవారు కంపల్సరీ కదా. ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇప్పుడు కోడి పెట్ట పిల్లలతో వచ్చారు. 5 అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? మా అయితే అమ్మాయిలు ఏంటంటే 6 అమ్మాయిలు అండి. మా తమ్ముడు 7 అండి. పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు మీ క్యాస్ట్లోనే చేసుకుంటారా? మీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 5 దేవుడు అంటండి. ఇంకా ఏ ఊరు వెళ్ళినా వాళ్ళ దేవుడిని కూడా తెచ్చుకుంటారనమాట. ప్రతి గ్రామానికి వెళ్తారు కదా వీళ్ళు. దేవుడి పేరేంటమ్మా? మల్లన్న దేవుడు అంట. దేవుడి పేరు ఇంకో ఒక గుడి. మరి నిజంగా ఒక గుడిలా ఉంది. చాలా బాగుందండి. చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. మల్లన్న దేవుడు బాగా సెట్ చేసుకున్నారు. పార్వతి, గౌరీదేవి, గంగ గౌరీ. ఒక చిన్న సైజు గుడి. మీరు ప్రతి ఊరు గుడిని తీసుకొచ్చేసినట్టే లెక్క. సేమ్ చాలా బాగా చేసుకుంటారు. పూజ చేస్తారు మీరు? చేస్తామండి ప్రతిరోజు. మల్లన్న దేవుడు అంటే మీరు శ్రీశైలం మల్లన్న అంటే ఈశ్వరుడేనండి. శ్రీశైలం మల్లన్న, గంగా, గౌరీదేవి, పార్వతీదేవి, గంగ, వీళ్ళు నారాయణమ్మ, సాంబశివుడు పూజ. మీ దేవుడు ఇంకా మీ కూడా ఏ ఊరు వెళ్ళినా మీ కూడా కంపల్సరీ తీసుకుంటాం. ఊరంటే రోజు పూజే దేవుడికి. రోజు పూజలు, పళ్ళు, పలారాలు ఏడు పెట్టి రోజు కొబ్బరిళ్ళంతైనా తిప్పుతాం. అంటే మన ఇల్లు దూరంగా ఉన్న మూలన్నా తిప్పలేకపోతున్నాం. కానీ రోజులల్లా చెట్లల్లా కోడి పెట్ట గుడ్డు పెడుతుందా? ఇంక కోడి పెట్టని తెచ్చుకున్నారని గుడ్డు పెడుతుందంట. ఇంకా చూస్తున్నాడు గుడ్డు పెట్టిందో లేదని. మల్లన్న దేవుడి గురించి చెప్పండి. మల్లన్న దేవుడేనండి. మరి శ్రీశైలం మల్లన్న పెద్దవాడ కనకదుర్గ నూకలమ్మ. మరి మా దేవతలు అన్నిట్లో పర్వాలేదు. ఊరమ్మడి తిరుగుతాము, పాపులమ్మడి తిప్పుతాము. అవి కొబ్బరికాయ పలారం, అంటిపండు పలారం, దగ్గర ఏది ఉంటే అదే పలారం వేసి కన్ను చుక్క దీపారాయణ. మీరు వచ్చినప్పుడు ఇంటికి దేవుని తీసుకురా, డప్పు తీసుకుని వస్తారు కదా. అదిగో వచ్చేదారిలో మా ఇల్లు ఇక్కడే అలాగే చెప్తామండి అమ్మగారు. ఇవన్నీ ఇప్పుడు సెల్టర్ వేసుకోవాలా? ఇక్కడ దీని మీద వేసుకుంటారా? ఆల్రెడీ కట్టేసుకుంటారు. దీని మీద ఇలా వేసేస్తారా? రిక్షా
నర్సంపేట పట్టిసీమలు ఎక్కడ ఉంటారు మీరు? పోలవరం వెళ్ళే రూట్ ఉంటామండి. ఆహా. అక్కడ మీకు ఓన్ హౌస్ అయ్యి ఉన్నాయా, ఇల్లు అదిని? అక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డులు అవన్నీ ఉన్నాయండి. ఇల్లు అంటే తలాలు ఇస్తారని చూసాం కానీ తలాలు ఇవ్వలేదు కదా. లేదండి మాకు మీకు ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటే స్థలం కంపల్సరీ ఇస్తారు కదా, మరి అవి ప్రూఫ్స్ ఉంటేనే. మరి తలాలు కోర్టులో ఉన్నాయండి. చాలా మంది ఉన్నారు. ఊరు మంది మా ఇంటి ఊరోళ్ళు కానీ మాలా మంది కానీ కొమ్మూరు కానీ చెట్టి బజ్జీలు కానీ అందరూ మనవాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారండి. ఎవరికే లేదు తలా. ఎవరికి లేదండి. దేవుడి మాన్యం ఉంటే దేవుడి మాన్యంలో అలాగా వేసుకున్నామండి. అమ్మగారు రేకుల చెడ్డీలు లాగా అలాగే వేసుకున్నామండి. రేకుల చెడ్డీ అదే తల్లి పడిపోతాం. ములిపల్లి చూసుకున్నారు. కాడి నుంచి ఇలాగ అడుగుపాలెం గుబ్బరపాలెం నుంచి కటికరెడ్డి కాడి నుంచి మన ఊరు వచ్చింది. నెక్స్ట్ ఇలాగా వెళ్ళిపోతారా శంకరగుప్తం? వెళ్తామండి. లక్కవరం పూడు అటు. లక్కవరం అది కాదండి, వాటాలని పంచుకుంటాం. ఓహో, దీనికి కూడా వాటాలు ఉంటాయి. పొలాలలో పంచుకుంటారా? మేము కూడా ఎప్పుడో ఊర్లు పంచుకుంటారా మీరు? పంచుకుంటామండి. మేము గంగిరెడ్లు రేతులు తిరిగే సంఘాలు మరి వాళ్ళు కూడా వాళ్ళ భర్తాలు తిరిగేరండి. మరి ఇలాగ వతనా వాళ్ళకి వాళ్ళ భర్తాలు వస్తే మాకు తప్పులు వేసేస్తారండి అమ్మగారు. మేము మా బిడ్డలు అంటే ఈ ఊరు మీరు తప్పించి ఇంకెవరు రావడానికి లేదన్నమాట. వచ్చినాయి అట్రండి. అవును, కంపల్సరీ. పిల్లలు ఏడిసినా చెప్పిన మాట నవ్వుపోయినా అదిగో మల్లికాసురుడికి ఇచ్చేస్తాను ఏడు పాపపోతేని లేదా చెప్పిన మాట నవ్వుతేని అనేవారండి. వాళ్ళే వెళ్ళండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చారండి వీళ్ళు, మల్లికాసురులు. ఏదైనా బియ్యం అవి పెడితే తీసుకుంటారండి. డబ్బులు కూడా కంపల్సరీ ఇచ్చుకుంటారంటే సంవత్సరానికి ఒకసారి వస్తాం కదమ్మా, డబ్బులు ఇవ్వాలంటారు. కనీసం 100 రూపాయలు తక్కువ అయితే కనుక ఇచ్చుకోరండి. ఇచ్చి వరకు కదలరండి వీళ్ళు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కదా వచ్చేది. అంటే 2 days 2 రోజులు ఉంటారంట వీళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి. అంటే ప్రతి ఇంటికి తిరుగుతారనమాట. వీళ్ళు ఏంటంటే ఒక పాడుకుంటారంట. అంటే ఈ ఏరియా నాది, ఈ ఊరు నాది, గ్రామం నాది. అంటే ఇంకొకరు రావడానికి, ఈ ఊరికి రావడానికి ఇంకా అవకాశం లేదంట వీళ్ళు తప్పించి. వాళ్ళకి పాట ఉంటుందండి, పంచుకుంటామండి. మేము వచ్చిన ఊరికి ఎవరో రారండి. మేమే తిరుగుతాం. మా పిల్ల తరంతరాన్ని బిడ్డ మీరు పొలాలు ఎలాగా పంచుకొని మీ బిడ్డల తరం ఎలా ఉంటుందో ఆ తరం కూడా మాకు అలాగే ఉంటుందండి. మనం ఆస్తులలాగా పిల్లలకి ఎలాగ వెళ్తుందో అలాగ వారసత్వంగా వీళ్ళకి కూడా ఊర్లో అలా పంచుకుంటారంటే ఈ ఊరు తెప్పించి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలకి అలా కంటిన్యూ అవుతుందంట. ఈ గ్రామమే ఇంక వేరే వాళ్ళు వచ్చి వేరే ఫ్యామిలీ వచ్చి ఇక్కడ తిరగడానికి అవకాశం ఉండదంటండి. అది చెప్తుంది ఆవిడ. మీ పొలం ఇంకొకరు ఇమ్మంటే ఇస్తారా? మీ పొలం ఇంకొకరు ఇస్తారా? ఎవరు కదా అది మీ పొలం అంతా ఇది. మీ పొలం కూడా సమ్మెత్తి ఇంకెప్పుడు నా 10 ఏళ్ళ 30 సంవత్సరాలు నేనే వస్తా. 30 సంవత్సరాలు ఎన్ని 30 అయినా అలాగైనా ఇదిగోండి మా అబ్బాయి చిన్నోడండి. 6 అమ్మాయి తర్వాత పుట్టినోడు. 6 అమ్మాయిల తర్వాత వారసుడు అబ్బాయి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోలేదు, అబ్బాయి కోసం ఉండిపోయారంటండి వీళ్ళు. అంటే 6 కనేస్తారనమాట. మొత్తం వరుసగా అమ్మాయిలే పుట్టారు 6. 7వ మెంబర్ అనమాట అబ్బాయి పుట్టాడు. తీసుకొచ్చింది. వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. 2 రోజులు అయిపోయిందా? మొన్న వచ్చాను. ఇప్పుడు ఏ ఊరు వెళ్తారు మీరు ఇక్కడ నుంచి? కత్తిమండి వెళ్తారు. కోట్లోకి వెళ్ళాలి. మోర్పోడు. మీకు ఏమొచ్చాయి మరి? ఇప్పుడు అందరూ ఊరంతా తిరిగారు కదా, ఏమొస్తే ఒకరి దయ ఉన్న కాడికి ఆడే తోసున్న కాడికి పెడతారు. అంతేగాని ఏంటి ఓ సంఘం మీద పిల్లలకి పెద్దోళ్ళకి మా మల్లన్నకి ఇస్తారు. ఏమన్నా గురు సంఘం మీద అంటే మా దేవుడు మల్లయ్య. వాళ్ళ మల్లన్న అంటే వాళ్ళ దేవుడు అంటే మా కుల దేవుడి పేర్లు పెట్టుకుంటాం. ఊరు ఇవన్నీ తీసేస్తారు ఇప్పుడు, ఇంకా క్లోజ్ చేస్తారు అంతాను. మీకు వచ్చిన బియ్యం ఇయ్యేనా? 2 రోజులు వచ్చిన బియ్యమా? ఊరి మీద
ఊరి మీద వచ్చిన బియ్యం. మన ఊరి మీద ఇన్ని కూడా రాలేదు. అగో అటు అటు వేరే ఊరు అటు వెళ్ళాము మరకలపేట. ఆహా, అటు పల్లెపాలెం సైడ్ పల్లిపాలెం సైడ్కి వెళ్ళామని. బట్టలు కుప్ప పోసారు. బట్టలు కూడా వచ్చేయండి, అందరూ ఎవరో ఒకలే సాయం చేసినాయి అనమాట. చీర అడిగింది ఇవిడ ఇమ్మని చీర పట్టుకొచ్చాను వీళ్ళకి ఇవ్వడానికి. అమ్మగారు చీర ఇచ్చారండి, అడిగానండి చీర. నచ్చిందా చీర? బాగుందండి, కట్టుకుంటాను. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు చూపిస్తానని చేస్తాను, మళ్ళీ చూద్దరు కానీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.